వృశ్చిక రాశి 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల పరాభవనామ సంవత్సరం వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశి ఫలితాలు. మరి ఈ వృశ్చిక రాశికి శని రవి తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. రాహువు అర్ధాష్టమంలో ఉన్నాడు, గురుడు అష్టమంలో ఉన్నాడు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. సరిగా చెప్పాలంటే ఈ వృశ్చిక రాశికి అష్టమ శని పోయి పంచమానికి శని వచ్చాడు, కానీ అర్ధాష్టమంలో మళ్ళీ రాహు తయారైనాడు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి సరిగా ఆలోచిస్తే గంజి తాగి కానీ ఆఖరి మంచులు తాగినా సరే బతకండి, కానీ ఏదో చేద్దాం, ఏదో సంపాదిద్దాం, కూడా ఖాళీగా కూర్చోకూడదు అని ఆలోచన వదిలేసేయండి. ఖాళీగా కూర్చొని గంజి తాగిపోతే నా పర్వాలేదు, కానీ ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి ఈ రాశి వాళ్ళకి బాగా కనబడుతుంది. ఈ రాశి వాళ్ళు ఉన్నది పోగొట్టుకోకుండా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈ రాశి వాళ్ళకి శని ఒక్కడు బాగున్నాడు. ఈ శని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే మరి ఇరువుకి సంబంధించిన వ్యాపారాలు, మోటార్ ఫీల్డ్, అదే కాదు మీకు ఏది ఇష్టం ఉంటుందో దాని మీద మీకు బాగా ఉపయోగపడతాడు శని. రవి ఒకడు బాగున్నాడు. ఈ రవి శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. సరిగా చెప్పాలంటే ఏ గ్రహాలు మీకు ఉపయోగపడేవాడు కాదు. ఈ వృశ్చిక రాశి వచ్చేప్పటికల్లా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కలిసి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా వచ్చింది అంటే మరి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిసి ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి అధిపతి అంటే కుజుడు. ఈ కుజుడు పూర్తిగా బాగాలేడు. అందులో శుక్రుడు 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. భార్యాభర్తలకి పెద్ద సమస్యలు వచ్చేటట్టుగా కనబడుతుంది. ఈ సమస్య ఎట్లా ఉంటుందో కొద్దిగా వివరిస్తాను. వివాహం అయిన తర్వాత ఆడ మనిషికి పరపురుషుడి మీద వ్యామోహం, మగవాడికి పరస్త్రీ వ్యామోహం, ఇది ఎక్కువైపోయింది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. భృగు షట్క దోషం ఉన్న వాళ్ళకి ఆడ మనిషికి పరపురుషుడు కానీ మగవాడికి పరస్త్రీ కానీ దొరికింది అంటే ఆడవాళ్ళల్లో కానీ మగవాళ్ళలో కానీ 4 రకాల జాతులు ఉన్నారు. మరి చిట్టిని జాతి, శంకిణి జాతి, పద్మిని జాతి, ఇట్లా 4 జాతులు ఉన్నారు. పద్మిని జాతి ఒకడే భర్త, 2 వాళ్ళతో దొరికిపోరు. చిట్టిని జాతి ఉంది, కనపడ్డ వాళ్ళలో కావాలి. ఇటువంటి స్వభావాలు ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ మారిపోయి భార్యాభర్తలు విడిపడిపోయి సంతానాన్ని ఎవరికి వాళ్ళు వదిలేసి, మగవాడు ఆడదాన్ని వదిలేసి, ఆడది మగవాడిని వదిలేసి, పిల్లల్ని వదులుకొని భార్యాభర్తలు విడిపోయి తల్లిదండ్రులకు అన్యాయం చేసి, కన్న పిల్లలకు అన్యాయం చేసి, చివరికి వచ్చేప్పటికీ మీ దగ్గర ఉన్న డబ్బు, ఒంట్లో ఉన్న శక్తి మొత్తం పోగొట్టుకొని చివరికి ఎవరికి కాకుండా పోయి పిల్లలు కూడా తల్లి మొహం కానీ తండ్రికి మొహం కానీ చూడటానికి వీళ్ళైన పరిస్థితి తెచ్చుకొని ఎందుకు బతకలేక, చావలేక, పలకరించే దిక్కు లేక పర వ్యామోహంతో, ఈ వ్యామోహం వల్ల చెడు రోగాలు వచ్చి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు. అది బాగా ఆలోచించాలి. ఇవాళ చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా బాగా చదువుకున్నారు, బాగా ఉద్యోగం చేస్తున్నారు. 100 సంవత్సరాల ఆయుష్లో
మానవుడి యొక్క యవ్వనం, ఆ స్త్రీ కానీ పురుషుకు కానీ యవ్వనం చాలా కొద్ది. ఆ యవ్వనంలో కంట్రోల్లో ఉండాలి. మరి బండి నడుపుతున్నామంటే బ్రేకు కంట్రోల్లో ఉండాలి. యవ్వనంలో చెడు దారి దొక్కకుండా కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్ తప్పటం చేత మన అనాది మతం మరి వినాశ మతం అయిపోయింది. అనాది మతం వినాశ మతం, వినాశనం చేతులారా తెచ్చుకుంటున్నారు. కాబట్టి గురువు సత్వ దోషం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి భార్యాభర్తల్లో ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఒకటి రావడానికి బాగా అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం. అది చూపించుకుంటేనే మీరు జాగ్రత్త పడటానికి అవకాశం ఉంది. ఏదో చెప్పారు ఎప్పుడు కూడా అండి, మానవుడు ఒక్కడే గతి తప్పి ప్రవర్తిస్తున్నారు, మితి తప్పి చేయడానికి పనులు చేస్తున్నారు. చూడండి, ఒక్కొక్క జాతికి ఒక్కొక్క పద్ధతి ఉంది. భాద్రపద మాసం వచ్చేప్పటికి బర్రెగొడ్డ దగ్గర కొత్త పాలు వస్తాయి. బర్రెగొడ్డలు ఈనేది భాద్రపద మాసం. చిత్తకార్తెలో కుక్కలు పిల్లలు పెడతాయి. కానీ మనకు కూడా ఒక ఇది ఉంది, కానీ దాన్ని అవలంబించకుండా స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం దీన్ని ఎక్కువగా తీసుకొని చాలా భ్రష్టు పట్టిపోయి చాలా ఆయుష్ పోగొట్టుకుంటున్నారు. మానవుడి ఆయుష్ 150 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, 60. అందులో సగం 60కి షష్ఠపూర్తి. 60కి షష్ఠపూర్తి అయిన తర్వాత మరి స్త్రీ పురుష వ్యామోహాలు మానుకొని దైవ చింతన ఉండటమే మరి ఈ షష్ఠపూర్తి అంటే మరి చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఈ షష్ఠపూర్తిని ఏమంటారంటే మరి తపస్సు చేయడానికి పనికొచ్చే సంవత్సరం అది. దాన్ని జాగ్రత్త పడకుండా ఈ స్త్రీ పురుష వ్యామోహంతో ప్రపంచం, అందులో మన భారతదేశం పతనం అయిపోతుంది. కాబట్టి అందులో ఈ రాశివాడికి శుక్రుడు 6 ఉండటం వినాశనానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ రాశివాడు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి.